నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో విజయవంతంగా ముగిసిన 3 రోజుల భాగస్వామ్య సదస్సు. సిఐఐ కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు. 3 రోజుల్లో 331 అవగాహన ఒప్పందాలు, 4,67,000 కోట్ల పెట్టుబడులు. పర్యాటక రంగంలో 27 అవగాహన ఒప్పందాలు. రాష్ట్రానికి ఫార్మా శిక్షణ పరిశోధన సంస్థ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్. రాజధాని గ్రామాల్లో సిఆర్డీఏ సదస్సులు. రైతుల సందేహాలకు అధికారుల వివరణ. కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు, బస్టాండులు. సంక్రాంతికి ప్రయాణికుల అవస్థలు. జల్లికట్టు నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం స్టే. ఆర్డినెన్స్ ద్వారా అనుమతి ఇవ్వాలని కేంద్రానికి జయలలిత లేఖ. 21వ శతాబ్దం యువతదే, ఆనందుని బాటలో నడవండి. జాతీయ యువజన దినోత్సవంలో ప్రధాని సందేశం.